మాటకి ప్రార్థన చేసుకున్నాం. దేవా స్తోత్రం స్తోత్రం. పరిశుద్ధుడైన దేవా, మహిమాన్వితుడా, ఆశ్చర్యకరుడా, నీ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉంటున్నాం ప్రభా. అయా మరి నీ శ్రమ దినము, అయా శుభ శుక్రవార దినము నా ప్రభా, మరి సంగముగా కూడుకొని నీ మాటలు నాయన మీరు పలికిన అయా 7 మాటలు మరి ధ్యానములో మొదటి మాటగా ప్రభా వీరేమి చేయుచున్నారు వీరు ఎరుగరని పలికిన మొదటి మాటగా మరి ధ్యానించుటకు నాయన నీ బిడ్డని పవన్ నిలబెట్టుకున్నావు ప్రభా. బిడ్డని అభిషేకించి మరి నూతన బలముతో నింపండి. ఏ మాటలు మరి తండ్రి నీ మాటలు మాట్లాడాలని, నీ పలుకులు మరి బిడ్డలతో ప్రకటించాలని బిడ్డ ప్రేరేపించబడి నాయన ధ్యానించుకొని నీ సన్నిధిలో నిలబడుతుండగా ఆ బిడ్డని జ్ఞాపకము చేసుకొని మనం ప్రార్థిస్తూ ఉంటున్నా. కన్న తండ్రి ఆ మాట పలుకుచున్న అయా బిడ్డని అయా జ్ఞాపకం చేసుకుని బలపరిచిన ఆయన నీకు వందనాలు. వింటున్న మాకును అయా మా హృదయాల్లో చొచ్చుకొని పోవులాగన నీ మాటల్లో ఉంటున్న మాధుర్యాన్ని ప్రతి బిడ్డ అనుభవించులాగన నీ మాటలే ఆ బిడ్డను మరుగుపరుచుకొని ఈ మాటలే మాకు మరి అయ్యా పలుకులాగన కృపను అనుగ్రహించు. సొంత మాటలు కాదు కానీ నీ మాటల్లో ఉన్న భావాన్ని బిడ్డ ఏ విధంగా వివరించాలో ఆ విధంగా వివరించగలుగుటకు నీ కృపను అభిషేకించమని ప్రార్థిస్తుంటే నీ మాట విషయమై మరి ప్రార్థించుటకు నాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి నీ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నా. గొప్ప తండ్రి నీకు వందనాలు. మొదటి మాటగా మరి ప్రారంభ మాటగా నాయన ధ్యానిస్తున్న బిడ్డను మరొకసారి నీ చేతులకు అప్పగించుకుంటూ మీరే తోడు నడిపించమని నీకే మహిమ ఘనత ప్రభావాలు ఆరోపిస్తూ యేసు ఉన్నతమైన నామమునే ప్రార్థన చేసి స్తుతించి బ్రతిలాడి అడిగి వేడుకుంటున్నాను నా పరమ తండ్రి. ఆమేన్ ఆమేన్. మరి ముఖ్యంగా మీ అందరికీ గుడ్ ఫ్రైడే శుభాకాంక్షలు. గుడ్ ఫ్రైడే అంటే అందరికీ తెలిసిన విషయమే, శుభ శుక్రవారం అని. చాలా వరకు అయితే అందరికీ తెలియదు. చనిపోయిన రోజును శుభ శుక్రవారం అంటే మన అన్యులైతే చాలా వరకు చనిపోయిన రోజును మాత్రం శుభంగా అయితే ఎవరు కూడా అనుకోరు అనమాట. చాలా వరకు ఆ ఇంటికి వెళ్ళడం కానీ అక్కడ ఏ కార్యక్రమానికి వెళ్ళరు. కానీ దేవుడు మన కొరకు చనిపోవడం అనేది మనకు గుడ్ ఫ్రైడేగా ఉంది. ఈ శుభ శుక్రవారం మన కొరకే ఏర్పాటు చేయబడ్డది. చాలా వరకు అయితే చాలామందికి నాకు తెలిసినంత వరకు దేవుడు ఎందుకు మరణించాడు, మన కొరకే ఎందుకు మరణించాడు, దేవుడే ఎందుకు మరణించాడు చాలా వరకు తెలియదు. అంటే మన పాత నిబంధనలు చూసుకుంటే మన పాపముల కోసం కానీ వాళ్ళు చేసిన దోషాలు పోవడానికి కానీ దేవుడు వాళ్ళకి తెలియజేశాడు అనమాట. వాళ్ళ ఫ్యామిలీలో ఏదైనా పాపం కానీ దోషం కానీ తీసివేయబడాలంటే వాళ్ళు ఏదైనా వాళ్ళకు కలిగి ఉన్న దానిలో అంటే కోడని కానీ దూడని కానీ లేదా వాళ్ళకి కలిగిన దాంట్లో చివరిగా ఒక గువ్వనైనా కానీ అర్పించాలని దేవుడు వాళ్ళకి తెలియజేశాడు. మన పాపాలు క్షమించబడాలంటే, మన దోషాలు తీసివేయబడాలంటే మన నూతన నిబంధనలోకి వచ్చేసరికి ఏ కోడని కానీ దూడని కానీ లేదా ఏ వేడిని చెల్లించినా మన పాపాలు అయితే తీసివేయబడవు, మన దోషం కూడా తీసివేయబడవు. దేవుడే సాక్షాత్ దేవుడే మన కోసము మన పాపాల కోసము ఆయన శిలువపై విరేలాడి చివరి రక్త బొట్టు వారి మరణించడానికి, మన పాపాలంతా తీసివేయడానికి, మన దోషాన్ని కొట్టివేయడానికి ఆయన మరణించారు. మనకు చాలా వరకు అర్థం కావాలంటే ఇక్కడ చాలా వరకు అన్య జనుల నుంచి రక్షించబడ్డారు ఉన్నారు. మేము కూడా అన్య జనుల నుంచి రక్షించబడ్డాము. చాలా వరకు మన అన్యులుగా ఉన్నప్పుడు ఇప్పుడు కూడా ప్రజెంట్ కూడా ఏదైనా ఫ్యామిలీలో వాళ్ళు దోషము కానీ పాపం కానీ తీసివేయబడాలంటే వాళ్ళు ఇప్పటికైనా కోడని కానీ లేదా ఆ కోడిని కానీ బలిస్తూ ఉంటారు. అంటే వాళ్ళకు కూడా తెలియదు, వాళ్ళ పాపం కోసం వాళ్ళ దోషం కోసం తెలియదు. ఏదో ఇంట్లో మొక్కుకున్నాము, మా నాన్న మొక్కున్నాడో లేదో మా ఇంతకు ముందుకు మా అమ్మ మొక్కున్నదో ఆ మొక్కు కోసమే వెళ్ళి ఇది చేస్తున్నామని వాళ్ళు వెళ్ళి చేయడం జరిగింది. మేము కూడా అంటే రక్షించబడే ముందు మా అమ్మ కూడా చేసేది అన్నమాట. అంటే మా ఇంటి దగ్గర ఆమె పూజించేటప్పుడు ఎవరితోనూ మాట్లాడేది కాదు, ఆమె అంతటా ఆమె చేయడము. తర్వాత ఇంటిలో మామూలుగా ముస్లిం దర్గా దగ్గరికి వెళ్తుంటారు కదా, అక్కడ చేయడం అంతా, అక్కడ అర్పించడము, వాటన్నిటి వాళ్ళకి తెలియదు అనమాట. వాళ్ళ దోషం కోసం వాళ్ళ పాపం కోసం అన్నీ చేస్తామని.
ఏదో మొక్కున్నాం కదా అని చెప్పేసి వెళ్ళి మొక్కు తీర్చుకోవడానికి మాత్రమే వెళ్తుంటారు. మన అంటే అన్యజనులుగా ఉన్నప్పుడు మనం చేసాము అవన్నీ. అంటే అదే రీతిగా మనం చేసిన పాపాలన్నీ కూడా ఈ లోక పాప పరిహారం కొరకు దేవుడే నరుడుగా ఈ లోకానికి వచ్చి, అంటే ఆయనలో పాపం ఏం లేదు, అంటే మన పాపాలు తీసివేయబడాలంటే పవిత్రమైన రక్తం ఉండాలి, పరిశుద్ధమైన రక్తం. అవి చిందించబడితేనే మనము మన పాపాల నుంచి విడుదల పొందగలుగుతాం. స్వయాన దేవుడే మన కొరకు, మన పాపాల కొరకు, మన దోషం కొరకు ఆయన సిలువలో మరణించాడు. ఆయన సిలువలో మరణిస్తూ ఒక 7 మాటలు పలికాడనమాట. అంటే ఆయన సిలువ మోస్తూ కూడా ఎక్కడ ఏ విధంగా కూడా మాట్లాడలేదన్నమాట. మామూలు స్వార్థ ప్రకటిస్తున్నప్పుడు కానీ, తర్వాత అనేకులు స్వస్థపరిచాడు దేవుడు. అప్పుడు అనేక మాటలు ఉపమాన రీతిలో కానీ అనేక విషయాలు తెలియజేస్తాడు. కానీ ఎప్పుడైతే సిలువలో మన పాపం నిమిత్తం ఆయన బలి అవుతున్నప్పుడు మాత్రం ఏ ఒక్క మాటలు కూడా మాట్లాడలేదు. ఆ సిలువలో వేలాడుతున్నప్పుడు మాత్రమే దేవుడు ఆ 7 మాటలు మనకు తెలియజేశాడు. ఆ శ్రేష్టమైన 7 మాటల్ని మనము చాలా వరకు వివరిస్తూ వస్తుంటాము. ఎందుకంటే దేవుడు ఒకవేళ అక్కడ సిలువలో మరణించకపోతే ఆ సమయంలో కూడా అద్భుతాలు చేసేవాడు, ఆశ్చర్యకార్యాలు కూడా చేసేవాడు. కానీ దేవుడు ఆయన పవిత్రమైన రక్తాన్ని చిందించడం ద్వారా మన పాప విముక్తి కలుగుతుంది. మొదటగా మనము చేసిన ఈ యొక్క భౌతికంగా చేసిన పాపాలు క్షమించబడాలంటే, ఈ భౌతికంగా ఉన్న మన పాపాలు అన్ని కూడా దోషం తీసివేయబడి మన ఆత్మ పరలోకానికి వెళ్ళాలంటే ఆయన మన పాపాలన్నిటి కూడా కొట్టివేయడానికి ఆ యొక్క సిలువలో బలి అయ్యాడనమాట. ఆ సిలువలో బలి అవుతున్నప్పుడు మొట్టమొదటిగా దేవుడు పలికిన మాటకు నేను వివరిస్తాను. ఫస్ట్ మాట ఏంటంటే లూకా సువార్త 23వ అధ్యాయము 34వ వచనం. యేసు అప్పుడు అంటున్నాడు ఆ సిలువలో ఉండి, తండ్రి వీరేమి చేస్తున్నారో వీరెరుగరు కనుక వీరిని క్షమించండి అని చెప్పాను. అంటే ఆ సమయంలో కూడా దేవుడు వాళ్ళ మీద ఆ యొక్క ఆరోపణ కానీ దోషం కానీ, అంటే వీళ్ళు దేవుని స్వయాన సిల్వ వేస్తున్నారు. అంటే దేవుని ఎంతగానో దూషించారు, దేవుడు అప్పటికి నిందించారు. ఒకటి తక్కువ 40 కొరడాలతో దేవుని దెబ్బల చేత బాధించారనమాట, అపహసించారు, ముఖంపై ఉమ్మివేశారు. అయినా వీళ్ళందరినీ దేవుడు ఆ సమయంలో కూడా ఆయన క్షమించమని తండ్రిని వేడుకుంటున్నాడు అనమాట. అంటే ఆ క్షమించే మనసు కూడా దేవుడు, మనము అంటే ఈ అపరాధముల చేత ఈ పాపముల చేత నరకానికి మనం వెళ్ళకూడదని, వాళ్ళ దోషాన్ని వాళ్ళ పాపాన్ని కూడా వీళ్ళు ఏం చేస్తున్నారో వీరు ఎరగారు కనుక వీరిని క్షమించమని దేవుడు తండ్రికి ప్రార్థిస్తున్నాడు. అంటే ఆ క్షమించే మనసుతో దేవుడు అందరినీ అక్కడ వాళ్ళు తెలియక తెలిసిన చేసిన ప్రతి పాపం అంతటిని, దేవా వీరు ఏం చేస్తున్నారో వీరికి తెలియదు, వీరిని క్షమించమని అడుగుతున్నారు. అంటే ఆ క్షమించే మనసు మనకేమైనా ఉందా? మొదటిగా ఫస్ట్ దేవుడే స్వయాన దేవుని ఎంతగానో వేధించారండి, దేవుడు ఎంతగానో శిక్షించారు. దేవుడు దెబ్బల వీపు పైన ఆయనను కొడితే చర్మం అంటే ఆ యొక్క మాంసానే బయటికి వచ్చేది. అంటే ఆ కొరడాకి ఏమున్నాయి, ముండ్లు కుచ్చుకొని ఉన్నాయి అనమాట. ఆ ఒక్కసారి ఆ కొరడా దెబ్బలు వీపు పైన వేసినప్పుడు ఆ రక్త మాంసం అనేది బయటికి వచ్చేది. అంత వేధించారు వాళ్ళు. అంటే ముఖంపై ఉమ్మి వేశారు, నిందించారు. అంటే ఒక సైడ్ గుద్దుతో ఇంకో సైడ్ ఎక్కడ గుద్దామని అపహసించారు. అంత చేసినప్పటికీ కూడా దేవుడు చివరికి వాళ్ళని ఏమంటున్నాడు, దేవా వీళ్ళు ఏం చేస్తున్నారు వీళ్ళకి తెలియదు. అంటే వాళ్ళ దోషము, వాళ్ళ పాపము, వాళ్ళ అపరాధము వాళ్ళపై ఉండకుండా వాళ్ళు క్షమించమని తండ్రిని పెట్టుకుంటున్నాడు. ఒక్క ప్రశ్న ఏంటంటే, మనము ఈ లోకంలో ఉన్నాము, మనము ఆరాధిస్తున్న దేవుడు క్షమించే మనసు ఉంది. మనము ఆరాధనకు వస్తున్నాము, మందిరానికి వస్తున్నాము, విశ్వాసంలో కుటుంబంలో ఎదుగుతూ ఉన్నాము, భక్తిలో ఎదుగుతున్నాము. ఆయన మనకు క్షమించే మనసు ఉందా? ఈ లోకంలో ఒక్క మాట అంటేనే 10 మాటలు మనం ఆపోజిట్ లో వాళ్ళని అంటుంటాం. ఒక్క దెబ్బ కొడితే 10 దెబ్బలు కొట్టాలంటుంటాం. అంటే దేవుడి అంత హింసించినప్పటికీ బాధించినప్పటికీ క్షమించాడే, మనము ఆ విధంగా క్షమిస్తున్నామా? ఒక్క మాట మాట్లాడితేనే 10 మాటలు అంటాము. అంటే ఇప్పుడు ఫర్ సపోజ్ మనల్ని గొడవ పెట్టుకున్నారు, మనల్ని ఏదో నిందించారు, అవమానించారు. అక్కడికి మనం వెళ్ళాలంటే ఒక ఫంక్షన్కి వెళ్ళామనుకుంటే అక్కడికి అతను వచ్చాడు అనుకో, అరే అతను వచ్చాడు నేను ఆ ఫంక్షన్కి
రాను అంటే అతన్ని క్షమించలేకపోతున్నాను. ఆ క్షమాపణ మనసు మనలో ఉండదు. మనం ఆరాధిస్తున్న దేవుడు గొప్ప దేవుడు అండి, క్షమించే దేవుడు. ఎంత హింసించినప్పటికీ క్షమించే మనసు దేవుంది. ఆ క్షమాపణ ఉంటేనే, ఆ క్షమిస్తేనే, ఆ యొక్క పాపాలు విముక్తి కలిగితేనే అతడు నరకం నుంచి తప్పించబడి పరలోకానికి వెళ్తాడు. మనల్ని పరలోకానికి తీసుకువెళ్ళడానికే దేవుడు సిలువలో మన పాపాలన్నిటినీ ఆ సర్వలోక పాప పరిహార్థ బలిగా, అంటే ఒక గొర్రె ఆ పాపాలని భరిస్తూ ఏ విధంగా అయితే మనం గొర్రెను బలిస్తున్నామో, అప్పుడు ఆ గొర్రె కూడా ఏమనదు, అలాగే తలక కిందికి పెట్టుకొని ఆ గొర్రె మీద మన కత్తితో నరుకుతున్నప్పుడు కూడా ఎక్కడికి వెళ్ళదు, అలానే ఉంటారు. ఆ విధంగా దేవుడు కూడా ఆ సమయంలో, ఒకవేళ ఆ సమయంలో దేవుడు కానీ తండ్రిని వేడుకుంటే దేవదూతల్ని ఆ సమయంలో తప్పించవచ్చు. కానీ దేవాది దేవుడి ఆ సమయంలో కూడా, అంటే ఈ విధంగా వీళ్ళందరూ కుమారులు సహోదరులు అందరూ పరలోకానికి తన దేవుని దగ్గరికి రావాలంటే నేను మరణించాలి, నా పవిత్రమైన రక్తము పరిశుద్ధమైన రక్తము చిందించబడాలి. చివరి రక్తము పుట్టు వరకు దేవుడు చిందించాడు. కాబట్టే మనం ఇప్పుడు మన పాపాలన్నీ, మన దోషాలన్నిటిని కూడా విముక్తి కలిగి దేవుడు పరలోకానికి వెళ్ళడానికి, అంటే మరణపు ముళ్ళునే విరిచాడు దేవుడు. పాపం వల్ల వచ్చే జీతం ఏది? మరణం. ఆ మరణాన్ని దేవుడు విరిచాడు, ఆ శిలువలో బలి అయ్యాడు. కాబట్టి అందుకే మనము కూడా ఇతరుల పట్ల క్షమించే మనసు కలిగి జీవించాలి. ఒకటి. ఇంకోటి ఏంటంటే, దేవుడు మత్తయి సువార్త 18వ అధ్యాయము 21వ వచనం పేతురు అంటాడు యేసయ్యతో, ఒకసారి చదువుతాడు. ఆ సమయమున పేతురు ఆయన వద్దకు వచ్చి, ప్రభువా, నా సహోదరుడు నా ఎడల తప్పిదము చేసిన ఎడల నేను ఎన్ని మార్లు అతనికి క్షమించమలను? 7 మార్ల మట్టుగా అని అడిగాను. అందుకు యేసు అతనితో, పేతురుతో అంటున్నాడు యేసు, 7 మార్ల మట్టుకే కాదు, 70 ఏళ్ల మార్లు మట్టుకు. అంటే 70 సార్లు కాదండి, ఇక్కడ 70 ఏళ్ళు అంటే మన ఈ భూమి మీద మనం జీవించిన సమయం ఎంత? 60 ఏళ్ళు. ఆయుష్ ఉంటే 70 లేదా 80 సంవత్సరాలు. అంటే దేవుడు ఏమంటున్నాడు, తన సహోదరి ఎడల తప్పిదము చేస్తే, అంటే అతను బ్రతికున్నంత కాలం మన ఎడల, మన సహోదరులు కానీ, అంటే మన కుటుంబం పక్క వాళ్ళే కానీ, ఎవరైనా సరే మన ఎడల తప్పిదము చేస్తే క్షమించాలి. వారిపైన అసూయ కానీ పగ కానీ ఎవరు కూడా ఉంచుకోకూడదు. ఎందుకంటే మనం ఆరాధిస్తున్న దేవుడు క్షమించే మనసు రావాలి. ఎప్పుడైనా ఒకవేళ మన కోపం రావచ్చు, ఆ కోపము సాయంకాల సమయం వరకే, ఆ కోపాన్ని అంతకి మనలో ఉంచుకోకూడదు. అంటే అతను చేసే పద్ధతిని, అంటే అతను చేసే కార్యాన్ని బట్టి మనం కోపపడాలండి. ఇంకొకటి, ఎక్కడైనా సరే మనం ఎవరినైనా గొడవ పెట్టుకోవాలనుకుంటే మాత్రం గొడవ పడాలండి. ఒకవేళ వారే మనతో కావాలని గొడవ పెట్టుకుంటే క్షమించే మనసు మనకు ఉండాలి. ఒక సంఘానికి ఒక దైవజనుడు వెళ్ళాడనమాట. దైవజనుడు చాలా గొప్ప దైవజనుడు. ఆ సంఘానికి వెళ్ళినప్పుడు వాక్యం ప్రకటించాడనమాట. వాక్యం అయిపోయిన తర్వాత ఒక కుటుంబం వచ్చి దైవజనుల దగ్గర అడుగుతుంది, పాస్టర్ గారు మా ఇంటికి వచ్చి ప్రార్థన చేయండి, మా ఇంటిలో మా అబ్బాయి చాలా అనారోగ్యంతో బాధపడుతున్నారు, మీరు ఎలాగైనా సరే ఒక్కసారి వచ్చి ప్రార్థన చేయండి అని పాస్టర్ గారు అడిగారు అనమాట. సరే పాస్టర్ గారు సరే అని చెప్పేసి ప్రార్థన అయిపోయిన తర్వాత వాళ్ళ ఇంటికి వెళ్ళి అతని కోసం ప్రార్థించడానికి వెళ్ళాడు అనమాట. అయితే ఆ ఫ్యామిలీ చాలా విశ్వాసి, ఆమె అయితే చాలా విశ్వాసి, ఆ ఫ్యామిలీ కూడా చాలా భక్తి గల కుటుంబం అనమాట. వాళ్ళలో అందరూ కూడా మందిరానికి వెళ్తారు, ప్రార్థన చేస్తారు, చాలా గొప్ప విశ్వాసి గల కుటుంబం అనమాట. అయితే దైవజనుడు ఇంత గొప్ప భక్తి గల కుటుంబంలో అంటే చాలా నెలల నుంచి అనారోగ్యంతో మంచానే ఉన్నాడు అనమాట అబ్బాయి, వాళ్ళ అబ్బాయి కోసం సరే ప్రార్థిద్దామని చెప్పేసి దైవజనుడు తండ్రి అయిన దేవుని దగ్గర మొరపెడుతున్నాడు ఆ అబ్బాయి నిమిత్తం. ప్రభువా, మీరు ఇంతగా విశ్వాసి గల కుటుంబం కదా, గొప్ప భక్తి గల కుటుంబం కదా, సరే చాలా రోజుల నుంచి ఇతను అనారోగ్యంతో మంచంపై ఉన్నాడు, మరి వీరిని దయతో కనికరించండి, ఏ
అపరాధం, ఎందు నిమిత్తం ఇతను అనారోగ్యంతో బాధపడుతున్నారో సరే, ఇతనైతే మీరు రక్తం చేత కడిగి అనారోగ్యం నుంచి తీసివేయమని ప్రార్థిస్తున్నాడు అన్నమాట దైవజనుడిని. ఆ సమయంలో దైవజనుడికి స్వయాన దేవుడు తెలియజేస్తున్నాడు అన్నమాట. అంటే ఎందుకు అనారోగ్యంతో అతను ఇన్ని రోజుల నుంచి ఆ మంచం మీదే ఉన్నాడని. అప్పుడు దైవజనుడికి దేవుడు వివరిస్తున్నాడు, వీళ్ళు గత కొన్ని నెలల నుంచి వాళ్ళ ఇంటి ఎదురు ఇంటి వారితో గొడవ జరిగి ఉన్నది అనమాట వాళ్ళకి. అంటే వాళ్ళు కూడా ఒకే మందిరానికి వెళ్తున్నారు, ఒకే మందిరంలో వాళ్ళు కూడా విశ్వాసులే, అయినా వాళ్ళతో గొడవ జరిగింది అనమాట. వాళ్ళు అప్పటి నుంచి వాళ్ళకి వందనాలు చెప్పడం కానీ వాళ్ళతో మాట్లాడడం కానీ వీళ్ళు చేయట్లేదు. విశ్వాస కుటుంబం అయినప్పటికీ, ఎంతో ప్రార్థన చేస్తున్నప్పటికీ, భక్తి ఉన్నప్పటికీ వాళ్ళతో సమాధానం ఉండట్లేదు. దేవుడు స్వయాన దైవజనుడికి తెలియజేశాడు, ఈ విధంగా వీళ్ళు గత కొన్ని నెలల నుంచి వాళ్ళతో మాట్లాడట్లేదు, వాళ్ళతో సమాధాన పడట్లేదని తెలియజేశాడు అనమాట. అదే వివరంగా దైవజనుడు వాళ్ళకి చెప్పాడు అనమాట. మీరు ఇట్లా కొన్ని నెలల నుంచి మీ ఎదుటి వారితో ఈ విధంగా ఉన్నారంట, వారితో గొడవ పడినప్పటి నుంచి సమాధానంగా ఉండట్లేదు, వాళ్ళతో మీరు మాట్లాడట్లేదు, అందుకే దేవుడు ఈ అనారోగ్యం నుంచి అతను స్వస్థపడట్లేదు అని చెప్పేసి వివరంగా తెలియజేశాడు. ఆ మరుసటి దినం నుంచి వాళ్ళ దగ్గరికి వెళ్ళి సమాధాన పడడము, వారు క్షమించే మనసు అప్పుడు వాళ్ళకి కలిగజేసినప్పుడు దేవుడు అతన్ని ముట్టి స్వస్థపరిచాడు అనమాట. అంటే మనలో ఎంత భక్తి ఉన్నప్పటికీ, ఎంత ప్రార్థన చేసే మనసు ఉన్నప్పటికీ, క్షమించే మనసు లేకపోతే ఏ కార్యం, అంటే అనారోగ్య పరిస్థితి కావచ్చు, ఏ కార్యమైనా దేవుడు చేయడండి. కొంచెం ముందుకు వెళ్తే మత్తయి వార్తలోని తర్వాత వచనం. అప్పుడు దేవుడు యేసుక్రీస్తు పేతురుతో అంటున్నాడు అనమాట, అలాగున కావున పరలోక రాజ్యము ఒక రాజును పోలి ఉన్నది. అతడు లెక్క చూచటం మొదలు పెట్టినప్పుడు అతనికి 10,000 తలాంతులు వచ్చిన అతను అతని యొద్దకు తేబడెను. అప్పు తీర్చుటకు అతని యొద్ద ఏమీ లేనందున వాని యజమానుడు వాని భార్యను పిల్లలను అతను కలిగి ఉన్నది అంతటి అమ్మి అప్పు తీర్చమని ఆజ్ఞాపించాను. కాబట్టి ఆ దాసుడు అతని ఎదుట సాగిలపడి మ్రొక్కి, నా ఎడల ఓర్చుకొనుము, నీకు అంతయు చెల్లించునని చెప్పగా, ఆ దాసుని యజమానుడు కనికరపడి వానిని విడిచిపెట్టి వాని అప్పు క్షమించాను. అయితే ఆ దాసుడు బయటికి వెళ్ళి తనకు 100 దేనారములు వచ్చి ఉన్న తన తోడి దాసులలో ఒకని చూచి వాని గొంతు పట్టుకొని, నువ్వు వచ్చి ఉన్నది చెల్లింపుమనెను. అందుకు వాని తోడి దాసుడు సాగిలపడి, నా ఎడల ఓర్చుకొనుము, నీకు చెల్లించదనని వానిని వేడుకొనెను గాని వాడు ఒప్పుకొనక అచ్చి ఉన్నది చెల్లించు వరకు వాడిని చెరసాలలో వేయించాను. ఈడ అంటే ఈ సందర్భం ఏంటంటే యేసుక్రీస్తు వివరిస్తున్నాడు అనమాట. ఇప్పుడు ప్రభు మామూలుగా అయితే నేను ఒక అతనికి 10 తలాంతులు అనమాట. ఒక తలాంతు ఆడ సబ్ నోట్లు ఎంత రాశారు, 3,600. అంటే 10,000 తలాంతులు ఒకనికి అప్పించాడు అనమాట. నేనే అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక అతనికి 10 తలాంతులు అంటే ఒక తలాంతు వచ్చేసి 3,600. 10,000 తలాంతులు అంటే 3,60,00,000 అనమాట. 3,60,00,000 నేను ఒక అతనికి అప్పించాను. అప్పించినప్పుడు అతను ఏమన్నాడు, అప్పు తిరిగి మరలా కట్టమని అడిగినప్పుడు అతను నా దగ్గర ఏమీ లేదు, చెల్లించడానికి నా దగ్గర రూపాయి కూడా లేదు. అయితే అతను ఏమంటున్నాడు, నీ దగ్గర కానీ, మీ భార్య దగ్గర కానీ, నీ పిల్లల దగ్గర కానీ ఏమైనా ఉంటే నాకు చెల్లించమని అడుగుతున్నాడు. అప్పుడు ఆ దాసుడు ఏమంటున్నాడు, నా దగ్గర నీకు చెల్లించడానికి, నీకు కట్టడానికి ఒక రూపాయి కూడా నా దగ్గర లేదు అని చెప్తున్నాడు. అప్పుడు
ఆ దాసుని దగ్గర ఒక్క రూపాయి కూడా లేనందుకు అప్పించిన అతను ఏమంటున్నాడు, సరే నీ దగ్గర రూపాయి కూడా లేదు కాబట్టి నేను నీకు ఇచ్చిన 3,60,00,000 కూడా నాకు ఒక్క రూపాయి కూడా తిరిగి చెల్లించవద్దు. నీ దగ్గర లేవంటున్నావు కదా, సరే నేను కూడా మాఫీ చేస్తాను, మీకు డబ్బులు ఏమి నాకు తిరిగి ఇవ్వద్దు అని అతను మాఫీ చేశాడు. అయితే ఆ దాసుడు సరే నాకు నేను ఇచ్చే 3,60,00,000 కూడా మాఫీ అయిపోయినాయి కదా అని చెప్పేసి వదిలేశాడు అనమాట. అయితే ఆ దాసుడు ఏ విధంగా అయితే 3,60,00,000 ఏ విధంగా అయితే వద్దని చెప్పాడో ఆ దాసుడు ఒక అతనికి ఇచ్చాడనమాట. ఎన్ని దేనాలు? 100 దేనాలు ఒక అతనికి అప్పించాడు. ఒక దేనారము సబ్నోట్లు ఎంత ఉంది? ₹1/2. అంటే 50 రూపాయలు వేరే అతనికి అప్పించాడు. అప్పుడు ఏమంటున్నాడు, నువ్వు నాకు తిరిగి 50 రూపాయలు కంపల్సరీ కట్టాల్సిందే, నేను మాత్రం నిన్ను విడిచిపెట్టాను, చెరసాలలో వేయించి నువ్వు కట్టేంత వరకు చెరసాలలోనే ఉంటావని అతను తెలియజేస్తున్నాడు అనమాట. అంటే నేను ఇప్పుడు 3,60,00,000 ఇతను ఇచ్చేదే మాఫీ చేసినప్పుడు ఒక 50 రూపాయలు అతను వేరే వాళ్ళు ఇచ్చేది ఉంటే అతను ఆ 50 రూపాయలు కూడా విడిచిపెట్టడం లేదనమాట. అప్పుడు దేవుడు అంటున్నాడు అతనితో, ఇది కాగా వాడి తోడి దాసు జరిగినది చూచి మిక్కిలి దుఃఖపడి వచ్చి జరిగదంతయు తమ యజమానునికి వివరంగా తెలియదు. అప్పుడు వాని యజమానుడు వానిని పిలిపించి, చెడ్డదాసుడా, నీవు నన్ను వేడుకొంటివి కనుక నీ అప్పంతయు క్షమించి తిని, నేను నిన్ను కరుణించిన ప్రకారము నీవు నీ తోడి దాసుని కరుణింపవలసి ఉండేది కదా అని వానితో చెప్పాడు. అందుచేత వాని యజమానుడు కోపపడి తనకు అచ్చి ఉన్నదంతయు చెల్లించు వరకు బాధపరచు వారికి వానిని అప్పగించాడు. మీలో ప్రతి వాడును తన సహోదరిని హృదయపూర్వకముగా క్షమింపని ఎడల నా పరలోకపు తండ్రియు ఆ ప్రకారమే మీ ఎడల చేయనని. ఇక్కడ మీకు అర్థమైందా? దేవుడు అంటే 3,60,00,000 ఇచ్చి అతని డబ్బులు మాఫీ చేసినప్పుడు అతనికి అచ్చిచ్చే 50 రూపాయల కోసం అతన్ని విడిచిపెట్టట్లేదు. అప్పుడు దేవుడు అంటున్నాడు, నేను నీకు ఏ విధంగా అయితే 3,60,00,000 నేను ఏ విధంగా నీకు మాఫీ చేశానో నీ తోడి దాసుని ఎడల కూడా నువ్వు ఆ విధంగా అయితే 50 రూపాయలు కూడా మాఫీ చేసినట్లయితే నువ్వు నాకేమి అవసరం లేదు. ఇప్పుడు ఈ సమయంలో ఏమంటున్నాడు, నువ్వు 50 రూపాయలకు మాత్రమే అతనికి ఎంతైతే వచ్చిన్నాడో ఆ 50 రూపాయలు కూడా తిరిగి నాకు ఇవ్వమంటున్నాడు. ఆ సమయంలో దేవుడు అతనితో అంటున్నాడు, ఇక్కడ మనం నేర్చుకున్న పాఠం ఏంటంటే, మనము ఇతరుల పాపాలు కానీ ఇతరులు చేసిన తప్పిదాలు కానీ క్షమించే మనసు మనకు లేకపోతే దేవుడు మనల్ని కూడా క్షమించడు. క్షమించని మనస్సు ఒకవేళ మనకు ఉన్నట్లయితే దేవుడు మన ప్రార్థనలు అంగీకరిస్తాడండి. అర్థమైందా? క్షమించని మనసు మనకుంది, వేటిని కోరుకున్న దేవా నాకు ఇది, దేవా ఈ కార్యం చేయి, దేవా మాకు ఇది కావాలి, అది కావాలి, మా ప్రార్థన అంగీకరించు అంటే ఇతరుల పట్ల మనం క్షమించని మనసు ఉన్న అప్పుడు దేవుడు మనల్ని ఇట్లా క్షమిస్తాడు. దేవుడు మన తండ్రిని దేవుడని యేసయ్య మనకు ఒక ప్రార్థన నేర్పించాడు అనమాట. చదువుతారా ఒకసారి? మత్తయి 6వ అధ్యాయం 12వ వచనం. పరలోకమందున్న మా తండ్రి, నా నామం పరిశుద్ధపరచబడును గాక, మా రుణములను నేను క్షమించిన ప్రకారము మా రుణములను క్షమించు. అంటే ప్రార్థనలు ఏమంటున్నాడు, దేవా ఫస్ట్ మేము ఇతరుల రుణాలు క్షమించినప్పుడు మీరు మా రుణాలు అంటే నా యొక్క రుణాలను క్షమించమని ప్రార్థనలో దేవుడు వివరిస్తున్నాడు అనమాట. అంటే క్షమించే మనసు లేని దేవుడు మన ప్రార్థన అంగీకరించాడు. మనం క్షమించే మనసు కలిగి జీవించాలి. ఇంకొకటి ఏంటంటే, నాకు తెలిసిన ఒక బ్రదర్ ఉన్నాడు అనమాట.
నేను ఆ బ్రదర్తో మాట్లాడినప్పుడు అంటే 20 ఏళ్ళు అయింది ఆ బ్రదర్కి మ్యారేజ్ అయ్యి. ఆ బ్రదర్ అన్నాడు అనమాట నాతో మాట్లాడుతూ, అతనికి కొత్తగా మ్యారేజ్ అయినప్పుడు వాళ్ళ భార్య తరపున ఉండే అన్నదమ్ములు అనమాట, అంటే అతనికి బామర్దులు అవుతారు, అతనితో అప్పట్లో గొడవ పడ్డాడు అనమాట. అంటే అతను గొప్ప విశ్వాసే, బైబిల్ చాలా సార్లు చదివాడు అతను, వాక్యం ఎక్కడున్నా అయినా చెప్తాడు అతను. అయితే ఎప్పుడో మ్యారేజ్ కొత్తలో కొట్లాడనమాట వాళ్ళతో, భార్య నిమిత్తమే ఎందుకో. ఆ విధంగా అతను ఏమంటాడు తర్వాత, ఒకవేళ వాళ్ళ భార్యను పుట్టింటికి పంపాలంటే అతను ఆమె అడిగిన వెంటనే ఒప్పుకోడు అనమాట. ఎందుకంటే వాళ్ళ వాళ్ళ భార్య వాళ్ళ అన్నదమ్ములు అన్న అప్పట్లో తిట్టారనమాట. అంటే ఇష్టం వచ్చినట్టు అతన్ని అనడం. ఆ విధంగా చేసినప్పుడు అతను పుట్టింటికి వెళ్తాన్నప్పుడు మాత్రం ఒప్పుకోడు అనమాట. ఏదో వంక చెప్పి పంపాడు అనమాట. ఆ విధంగా ఒకసారి నేను అన్నాను అనమాట, అంటే మాటికి ఏదన్నా గొడవ పడితే వచ్చేస్తాడు అనమాట. ఒకసారి మేము ఆ స్నేహితులతో ఉన్నప్పుడు ఒక దగ్గర పని చేస్తున్నప్పుడు మాట్లాడేవాడిని నేను. ఒకసారి ఇలా అని అంటే, సరే అన్న నువ్వు సరే ఎప్పుడో పెళ్ళైన కొత్తల్లో గొడవ పడేవంటున్నావు, సరే ఎప్పుడు పంపకపోవడానికి కారణం ఏంటి? ఎప్పుడో గొడవ పడినప్పుడు అప్పట్లోనే నువ్వు క్షమించాల్సింది అది. ఇప్పటి వరకు ఆ దోషనంతా నువ్వు మోస్తూ వచ్చావు. ఇంట్లో శ్రమలు అవన్నీ ఏదైనా కార్యం జరగకపోవడం కారణం. సరే ఇప్పుడు ఒకవేళ నువ్వు వాళ్ళని క్షమించబోనట్లయితే దేవుడు నేను ఎట్లా క్షమిస్తాడు? ఇప్పటి వరకు దేవా ప్రార్థన చేస్తుంటాం మనం, దేవా క్షమించండి, ఉదయం నుంచి ఇప్పటి వరకు చేసిన ప్రతి దోషము, ప్రతి పాపము, మాటల ద్వారా కానీ క్రియల ద్వారా కానీ వీటన్నిటిని క్షమించని ప్రార్థన చేస్తుంటాం. సరే నువ్వు ఆ దోషాన్ని ఆ యొక్క వారిని క్షమించినప్పుడు నిన్ను దేవుడు ఎలా క్షమిస్తాడు? ఒక్కసారి నేను అడిగాను అనమాట ఆ విధంగా. అప్పుడు అన్నాడు అనమాట, అప్పటి నుంచి కొంచెం అతను వాళ్ళ భార్య అడిగినప్పుడు పంపించేవాడు, అప్పుడు వాళ్ళతో మాట్లాడడం స్టార్ట్ చేశాడు అనమాట. అంటే ఒకప్పుడు అతను చనిపోవాలని మనసు కలిగి ఉన్నాడు అనమాట. అతను ఎంత ఆత్మీయుడు అన్నప్పటికీ కొన్ని శ్రమల వల్ల, శోధన వల్ల, ఆ కుటుంబ ఫ్యామిలీలో గొడవల వల్ల ఆత్మహత్య చేసుకోవాలని డిసైడ్ అయ్యాడు. ఆ సమయంలోనే అతను నైట్ పని చేయడానికి ఒక మందిరం దగ్గర పని చేయడానికి కుదుర్చుకున్నాడు అనమాట. ఇంట్లో ఉండబుద్ధి కాక, నైట్ టైం ఇంట్లో ఉండలేక ఒక నైట్ వాచ్మెన్ ఉండడానికి ఉన్నాడు అనమాట. ఆ సమయంలోనే నేను మాట్లాడుతూ ఉండగా ఆ విధంగా నాకు ఇలాంటి తలంపు ఉంది ఇలాగా అని అతను వివరించాడు అనమాట. అయితే సరే నువ్వు ఇంత ఆత్మీయం అంటున్నావు, ఇన్ని సంవత్సరాల నుంచి మందిరానికి వెళ్తున్నా అంటున్నావు, సరే ఒకవేళ నువ్వు ఆత్మహత్యనే చేసుకున్నావు అనుకో, మీ భార్య ఏం కావాలి, మీ పిల్లలు ఏం కావాలి, సరే వీళ్ళందరినీ పక్కన పెట్టి నీ సాక్ష్యం ఏమి కావాలి? నువ్వు చిన్నప్పటి నుంచి మందిరానికి వెళ్తున్నావు, మందిరానికి దేవుని దగ్గరికి ఆరాధిస్తున్నావు. ఏ మామూలుగా ఎక్కడైనా కూటములు జరిగినా, ఎక్కడైనా ఒకవేళ చనిపోయాడని తెలిస్తే అక్కడికి రాత్రి వెళ్ళిపోయాడు అతను. రాత్రి అంతా పాటలతో ఉదయం 5-6 వరకు, ఉదయం వరకు పాటలు పాడుతుంటాడు అతను. అంత విశ్వాసి కూడా కొన్ని శోధన తట్టుకోలేక, బాధలు తట్టుకోలేక అతను డిసైడ్ అయిపోయాడు, ఇంకా నేను చనిపోవాలని. 2-3 సార్లు ఇంట్లోనే ప్రయత్నం చేశాడు అనమాట. దేవుడు ఆ సమయంలో అతనితో మాట్లాడడం జరిగింది. అప్పుడు ఆ మనసు అయితే ఇప్పుడు లేదు. దేవుడు అంటే మనకు కూడా చిన్న చిన్న వాటికి కూడా మనం క్షమించే మనసు మనకు ఉండదు అనమాట. ప్రతి చిన్న విషయానికైనా, మాట్లాడే మాటలో అయినా, ఇతరులను బాధ పెట్టే విషయంలోనైనా మనలో క్షమించే మనసు ఉండాలి. దేవాది దేవుడే అండి ఎంతగా దేవుని హింసించారు, దేవుని ఎంతగానో, అంటే ఒక్క వీపు పైన కొడితే మీకు అర్థమై ఉంటుంది, చర్మం కూడా వచ్చేదండి. మన చిన్న గాయానికి, చిన్న వాటికి అతనితో అంతెందుకు, బస్సులో వెళ్తే మనకు సీటు దొరకకపోతేనే ఇతరులతో గొడవ పెట్టుకుంటాం, నాకు సీటు దొరకలేదని పక్కన వాళ్ళతోనే కొట్లాడతాం అనమాట. అంటే మనలో కూడా మంచి మనసు ఉండాలి, క్షమించే మనసు ఉండాలి, ఆత్మీయంగా ఎదగాలి. ఎదుగుతూనే వీటన్నిటిని అలవర్చుకోవాలి. మన సాక్ష్యం అక్కడనే బయటపడుతుంది, ప్రతి చిన్న విషయంలోనే బయటపడుతుంది అనమాట. అంటే చాలా వరకు క్రిస్టియన్స్ అంటేనే వీళ్ళు క్షమించే మనసు గలవారని అర్థం. ఆ మనసు మనకు ఉంటేనే మన సాక్ష్యాన్ని కాపాడుకోగలుగుతాం, ఫస్ట్ ఆత్మీయంగా కూడా ఎదగలుగుతాం. ప్రతి ఒక్కరూ అట్టి మనసు, అంటే దేవుని మనసు మనం అలవర్చుకోవాలి.
అంత వేధించినప్పటికీ దేవుడు ఒక్క మాట కూడా వాళ్ళని అనలేదు. ఒక్క మాట. ఎంత వేధించినప్పటికీ ఓర్చుకున్నాడు. బాధించినప్పటికీ దేవుడు అస్సలకి మాట వాళ్ళని ఏం అనలేదు. మనం ఈ గుడ్ ఫ్రైడే రోజు నుండి అయినా హింసిస్తున్న వారి కొరకు లేదా దూషిస్తున్న వారి కొరకు వారి కోసం మనం ప్రార్థిద్దామండి. ఒకవేళ అన్నరాగా నోటి నుంచి మనుషులం కాబట్టి పొరపాటు చేస్తాము, మాటల ద్వారా హింసిస్తాము సమయానికి అయినా, మళ్ళీ రోజులైనా ఆ సాయంకాల సమయంలో అయినా దేవుని దగ్గర, దేవా నీ మనసు నాకు ఇయ్యండి, నేను పొరపాటున ఈ విధంగా వాళ్ళని దూషించాను, బాధ పెట్టాను, నన్ను దయతో క్షమించండి. మొదటగా మనకు క్షమించే మనసు లేకపోతే ఏ కార్యమో జరగదండి. ఒక్కటి మాత్రం. ఎందుకంటే క్షమించే మనసు మనకుంటేనే దేవుడు మన ప్రార్థన ఆలకిస్తాడు. ఆయన మనసు మనకు ఉండాలి. ఇక్కడ నుండి అయినా మనకు క్షమించే మనసు ఉండదు. ఆమేన్.